న్యూస్ చూస్తున్న నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో 2 రోజుల నుంచి వర్షం ఏకదాటిగా కురుస్తుంది. ఇందల్వాయి మండలం రామ్ సాగర్ తాంటా చెరువు కట్ట తెగిపోయింది. ఇక పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని వందల ఎకరాలకు పొలాలు పంట నష్టం వాటిల్లింది. ఇక పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని వందల ఎకరాలు పొలాలు పంట నష్టం వాటిల్లింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం నిజామాబాద్ లో పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాలో 2వ రోజు మళ్ళీ వర్షం దంచి కొడుతుంది. నిన్న ఎడతెరిగిన కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడడంతో ఈ రోజు కూడా వర్షం మళ్ళీ ఉదయం మొదలైందని చెప్పారు. దీంతో కూడా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. మొత్తం కామారెడ్డి జిల్లా మొత్తం పూర్తిగా సముద్రంలో తలపించిన పరిస్థితి ఎన్నటి కురిసిన వర్షాలకు రాజాంపేటలో 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి చెరువు వద్ద కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. జలవిద్యుత్తంలోనే పలు కాలనీలు కూడా ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరోవైపు కామారెడ్డి హైదరాబాద్ రోడ్లో కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా జాతీయ రహదారులన్నీ కొట్టకపోవడంతో కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతం 20% మేరకు మాత్రమే వాహనాలకు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్ళదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే కామారెడ్డి ఎల్లారెడ్డి విజయపురంలో ఇంకా అనేక కాలనీలు కూడా జలవిద్యంలో ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అనేక వేల ఎకరాలు కూడా పంటను నీట మునిగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నిన్నటి కురిసిన వర్షాలకు ఇక్కడ విద్యా సంస్థలతో పాటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. కామారెడ్డిలోని నోటి మునిగిన జియా కాలనీకి చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు ఎన్టీఆర్ బృందాలు తరలించాయి. జాతీయ రహదారిపై వాహనాలు చిక్కుకున్న వాహనదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే భారీ వర్షం నేపథ్యంలో కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు జిల్లా ఇన్ఛార్జి సీతక్క, అలాగే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పర్యటించారు. మీర్పేట మండలం యాడావరం గ్రామంలో నిన్న మధ్యాహ్నం వ్యవసాయ పనులకు వెళ్లినటువంటి 9 మంది యువకులు అక్కడే చిక్కుపోవడంతో వారిని కూడా రెస్క్యూ టీం కాపాడినట్లు తెలుస్తుంది. అలాగే చారువై మండలం బ్రహ్మాజీవాడ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. కేతంపల్లి వద్ద నిజామాబాద్ రూట్ మ్యాప్ కేతంపల్లి వద్ద కూడా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పవచ్చు. పూర్తిగా వర్షం అక్కడ వాటర్ నిలవడంతో కూడా ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం మంచి వద్ద నుండి కామారెడ్డి వరకు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 20 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ అవడంతో ఇటు ప్రయాణికులు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. సారంపల్లిలోని వరదని నీటిని చిక్కుకున్న ఇటు ట్రైబల్ వైపు హాస్టల్ కూడా చిక్కుకోవడంతో అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా చాలా దిక్కున జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. విద్యార్థులు సుస్థిర ప్రాంతాలకు రెస్క్యూ టీం కాపాడిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే కామారెడ్డి జిల్లాలో వరద దిగుతుంటే ఇటు జిల్లా ఇన్ఛార్జి సీతక్క అటు అధికారులతో పాటు కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి తగు సూచనలు కూడా చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షించాలని కూడా చెప్పారు. లోతట్టు ప్రాంతాల పరిశీలించి నీరు నిలిచిన ఇళ్లలోకి ప్రజలు వెంటనే పునరావాస కేంద్రం తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నీట మునిగి ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు పంపి కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. విశేష వర్షం తగ్గిన తర్వాత నష్టపరిహారం ఎంత ఉంటుందో అంచనా వేస్తామని చెప్పి కూడా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుండి సీతక్క అలాగే షబీర్ అలీ ఇటు కామారెడ్డికి బయలుదేరినట్లుగా తెలుస్తుంది. మరోవైపు దర్పల్లి మండలం వాడి గ్రామంలో వద్ద ఉత్పత్తిగా ప్రదర్శనకున్న ప్రజలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సహాయక ఇబ్బంది వారిని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పారు. మొత్తం మీద నిన్న పూర్వపడి ఈ రోజు కూర్చున్న వర్షానికి కామారెడ్డి జిల్లా మొత్తం పూర్తిగా నీటి దిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఏమైంది
ఒక్కరు మాట్లాడండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. ఒక్కరు చెప్పినారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. అయితే ఇక మాకు తిరంపల్లి వాళ్ళు వచ్చి కాపాడండి. అక్కడ నుంచి తిరంపల్లి మా టీచర్స్ అందరూ తీసుకెళ్ళండ్రు బయటకి. ఇంకా పోలీసు కూడా వచ్చిండ్రు. నేను సంగారెడ్డి నుండి వస్తున్నా. 10:30 అక్కడ నుండి 8కి స్టార్ట్ అయినా. సూపర్ వచ్చేసరికి 10:30 అయింది నాకు. మరి 10:30 నార్మల్ బస్ ఎక్కి అక్కడ ఏమంటారు ఇచ్చినారు సంథింగ్ అక్కడ 3-4 అవర్స్ అయినా అన్ని. మరి నార్సింగ్ దగ్గర 3-4 అవర్స్ ఇక్కడ అయినా. మళ్ళీ నా డాడీ వచ్చి కొంచెం ఫ్లో తక్కువ ఉందంటే వచ్చేసాను. మన ఎండిఓ గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మమ్మల్ని కాపాడినందుకు ప్రత్యేకంగా ఎన్డీఆర్ బృందానికి మాత్రం మేము పాదాభివందనం చేస్తున్నాం. ఇది చాలా 9 మంది మమ్మల్ని సేవ్ చేసినందుకు వారందరికీ పాదాభివందనం తెలియజేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఉండేపటికే ఈరోజు మేము గడ్డకచ్చడం మెయిన్ కారణం వాళ్ళు, ఈ ప్రభుత్వ రంగం మాత్రమే కానీ ఇంకేమీ కాదు. కాకపోతే ఇప్పటి నుంచి ఎవరు కూడా వర్షానికి బయటకు వెళ్ళకండి, వర్షానికి వెళ్ళకండి, రిస్క్ లో పడకండి. ఎవరు కూడా ఇళ్లలోనే ఉండి ఈ వర్షాలు తగ్గినాకనే ఎవరైనా ఊరికి వెళ్ళడానికి కానీ ఇంకెక్కడికైనా ప్రయాణాలు చేస్తే మాత్రం వర్షం పూర్తిగా తగ్గినాకనే వెళ్ళండి. ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళొద్దని నేను మరొకసారి మనవి చేస్తున్నాం. మేము నిన్న ఆ కష్టం